सिटी के न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जानिब कारखाना पुलिस ने किया है कि बिचौला फिंडर को गिरफ्तार। बताया गया कि 10 लाख रुपए मालियाती ज़ेवरात भी उसके कब्जे से किए गए जब्त। इसका नाम यपुला गलवा कल्याण कुमार बताया गया। ये एक घर में दाखिल होते हुए घर में किसी की मौजूदगी ना होने का फ़ायदा उठाते हुए इसने ये चोरी की वारदात अंजाम दी। बताया गया कि इस सिलसिले में पुलिस ने टेक्निकल एविडेंस की बुनियाद पर सीसीटीवी फुटेजेस और लोकल इनपुट्स की बुनियाद पर इसे गिरफ्तार कर लिया। तमाम तर कार्रवाई श्री वी रामाकृष्णा इंस्पेक्टर पुलिस कारखाना पीएस की निगरानी में डीएसआई श्री रवि कुमार के साथ क्राइम स्टाफ एसआई रवि कुमार, हेड कांस्टेबल रमेश, पीसी नवीन, तिरुमलेश, राजेश, कारखाना पुलिस स्टेशन ने तमाम तर मुश्तरका कोशिश की। बताया गया कि इसकी निगरानी जी रमेश असिस्टेंट कमिश्नर पुलिस ने की, जबकि रेशमी पेरुमाल आईपीएस डिप्टी कमिश्नर पुलिस नॉर्थ जोन तिरुमली की हिदायत पर यह अंजाम दी गई। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। ఈ నెల 5వ తేదీ రోజు ప్రతిభా శర్మ అని చెప్పేసి ఈ చోలాస్ రెసిడెన్సీ ఓల్డ్ వసనగర్లో అపార్ట్మెంట్లో ఉంటారు. ఆమె ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇస్తారు. మార్నింగ్ 8 o'clock ఇంటికి తాళం వేసేసి స్కూల్కి వెళ్ళినది. వాళ్ళ అమ్మాయి కూడా స్కూల్కి అంతకుముందు ముందే స్కూల్కి వెళ్ళిపోయినది. మళ్ళీ సాయంత్రం 4 o'clock ప్రాంతాన వాళ్ళ అమ్మాయి వచ్చి డోర్ లాక్ సరిగా చూడలేని అనుకుని గమనించింది. లోన్ వైపు కూర్చొని వాళ్ళ మదర్ సరిగా వేయలేదు అనుకున్నది. తర్వాత వాళ్ళ మదర్ 5 o'clock వచ్చేసి గమనించగా కబ్బోర్డ్లో చూస్తే ఈ కబ్బోర్డ్లో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ 12 తులాలు 52,000 క్యాష్ కనపడలేదు. దీని మీద మనకి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ రాగానే మనం పోయి కంప్లైంట్ ఫిల్ చేసేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కాకినాడ పోలీసు కేసు రిజిస్టర్ చేసేసి దాంట్లో మంచి క్లూస్ తీసుకొని క్రైమ్ టీము రవికుమార్ ఎస్ఐ ఆధ్వర్యంలో క్రైమ్ టీం అంతా బాగా కష్టపడేసి మిగిలిన ఎస్ఐ లఖన్ రాజు నరేష్ కూడా ఎస్ఐ కూడా కష్టపడేసి మంచి లీడ్ తీసుకొచ్చేసి దీంట్లో ఒక కొత్త అఫెండర్ని అరేంజ్ చేశారు. అతని పేరు కళ్యాణ్ కుమార్ అని చెప్పేసి మహాత్మా నగర్ బోయినపల్లిలో ఉంటాడు. ఇతను ఇంతకుముందు ఫస్ట్ అఫెండరు. అక్టోబర్ 29 కూడా అల్వాల్ లిమిట్స్లో ఒక ఇంట్లో దొంగతనం చేసేసి 32,000 క్యాష్ ఎత్తుకుపోయినాడు. కార్ఖానా పోలీసులు డిటెక్ట్ చేసినందుకు, కష్టపడి డిటెక్ట్ చేసినందుకు, చాలా చిన్న టూల్స్తోని పట్టుకుని చేసినందుకు వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు సూపర్వైజ్ చేశారు.